ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది. ఆ పార్టీలోని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంతో మంది నాయకులు కూడా ఓడిపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విడుదల రజని. ఈమె జగన్ క్యాబినెట్ లో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టి అద్భుతమైన సేవలు అందించింది. వీటితో పాటు పలు అక్రమాలు కూడా చేసిందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఎలక్షన్స్ లో ఈమె ఓడిపోవడం, టీడీపీ కూటమి గెలవడంతో వీరి యొక్క అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా విడుదల రజని అక్రమాలు కొన్ని బయటకు రావడంతో ఈమె త్వరలో అరెస్ట్ కాబోతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ పాలన మొదలైంది. ఇదే తరుణంలో గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వారందరినీ చిట్టా బయటకు తీసి అరెస్ట్ చేస్తున్నారు. అయితే జోగి రమేష్ కుమారుడు ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా అమ్మేశాడనే కేసులో ఎస్ఈబి అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఆయన ఉద్యోగాల పేరుతో వసూలు కూడా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే తరుణంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన కొన్ని అక్రమాల గురించి ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి. జగనన్న ఇళ్ల స్థలాలు పేరిట రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వం నుంచి ఎక్కువ ధరకు డబ్బులు తీసుకొని ఒక స్కామ్ చేశారు. రైతులకు తక్కువ అమౌంట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఎవరైతే వైసీపీ లబ్ధిదారులు ఉన్నారో వారంతా ఫిర్యాదు చేసిన వారికి నగదు వెనక్కి ఇచ్చేసి కాంప్రమైజ్ అయ్యారట. ఇదే తరుణంలో మాజీ మంత్రి విడుదల రజని మీద ఒక ఫిర్యాదు అందింది. ఆ నియోజకవర్గంలో కొంతమంది క్రషర్ యజమానుల దగ్గరకు వెళ్లి విడుదల రజని అనుచరులు కొంతమంది వెళ్లి 50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అధికారులను అడ్డుగా పెట్టుకుని వీరు అక్రమంగా ఇవి నడుపుతున్నారని 50 కోట్ల పైన ఫైన్ వేస్తామని బెదిరింపులకు గురి చేసి 2 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారట. ప్రస్తుతం ఆ యజమానులంతా ఏకమై రజని అనుచరులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ దగ్గర విడుదల రజని కొంత అమౌంట్ తీసుకున్నారట. కొంత అమౌంట్ తిరిగి ఇచ్చి మిగతాది ఇవ్వలేదట. దీనిపై కూడా ఆయన పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇవే కాకుండా చాలా కేసులు విడుదల రజనిపై పడే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక్కో కేసు చివరికి విడుదల రజని వరకు చేరితే మాత్రం ఆమె అరెస్టు తప్పదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.